తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎవరు ఎవరండి? సరళ. ఇంతకు ముందున్న వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు. లేదా? ఏమయ్యారు? ఆయన చచ్చిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది. మరి మరి సరళ ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. అమ్మా ధర్మం చేయండి తల్లి. అరే ఏమిటది? అతను లోపల చూడండి, వెళ్ళి డాక్టర్ని చూడండి. ఈ ఇంట్లో ఏం కావాలని గొడదూకి రాబోయావు? నువ్వు దొంగ అని నేను అనను. ఎందుకంటే దొంగతనం చేసేవాడు మనుషులుండగా గోడ దూకడు. మరి ఇంకేం కావాలని గోడ దూకి వచ్చావు? ఓ దేవతను పోగొట్టుకున్నాను. ఆ దేవత కోసం గుడిలన్నీ తిరుగుతున్నాను. ఓ గుడిలో కనిపించింది, గుర్తించేలోగా మాయమైపోయింది. ఎటు పోయిందో అని వెతుక్కుంటూ అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమంటుంది, అన్ను వెళ్ళమంటుంది. అమ్మ వీళ్ళని స్కూల్కి వెళ్ళమంటే పారిపోయి వచ్చేసారు. నాన్నగారితో ఏం చెప్తున్నారు? రండిటో.
మీకు నా పిల్లలకు తల్లి. మీ పిల్లలకు తల్లి అంటే మీకు భార్యగా. భార్య అయితే ఆమె వయస్సు ఏమిటి, మీ వయస్సు ఏమిటి అనేగా. అది ఒక కథ. మీరు ప్రాణాలకు తెగించి ఆమెకు ప్రాణదానం చేసి ఆమెను దేవతగా చేసి గుళ్ళో ప్రతిష్ఠించారు. కానీ నేను నన్నే దేవుడిగా నా దేవత ఆరాధిస్తే నేను ఆమెను అవమానించి గుడి నుంచి వెళ్ళేశాను. నేను మనిషినంటారా? మనిషి రాక్షసుడై తప్పు చేస్తాడు, తప్పు తెలుసుకుని దేవుడు అవుతాడు. ఇంతకీ ఎక్కడా దేవత? ఎక్కడో ఎందుకుంటుంది? పవిత్ర దేవాలయంలో ఉంటుంది. ఏ దేవాలయంలో ఉన్నా తన భక్తులకి అందుబాటులోనే ఉంటుంది. ఉంటుంది. దేవత భక్తుడికి ఎదురుగానే ఉంటుంది. కానీ ప్రయోజనం? భక్తుడు తన ఆవేదనంతా దేవత ముందు చెప్పుకుంటాడు. కానీ ఆ దేవత అనుగ్రహించిందో లేదు భక్తుడికి చెప్పదుగా. చెప్పకపోవచ్చు, కానీ మనలా మాట్లాడితే ఆమె దేవత ఎలా అవుతుంది? దేవత తన భక్తుల్ని ఎప్పుడు కనికరించాలో అప్పుడే కనికరిస్తుంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో. నీ దేవత దొరికే వరకు ఇక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో. నీకోసమే వచ్చాను. చాలా ఆలస్యంగా వచ్చారు. వచ్చాక సంగతి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక వెళ్ళిపోతారనుకున్నాను. ఎలా వెళ్ళగలను నిన్ను విడిచిపెట్టి? విడిచిపెట్టి వెళ్ళారు, కానీ విడాకులు ఇచ్చి విడిచిపెట్టగలరు. విడాకులు ఇచ్చాను కాబట్టి గోడ దూకి రావాల్సి వచ్చింది. ఆ స్థితి నాకు తీసుకురావద్దు. సరళ, అవును, గాలిపటం ఎంతో ఎత్తుకు ఆకాశంలో ఎగురుతుంది. ఎంత దూరమైనా సంతోషంగా రెపరెపలాడుతూ వెళ్తుంది. కారణం, తను నమ్ముకున్న దైవం చేతిలో తాను సుఖంగా ఉన్నానని. చెట్టు కొట్టుకున్నా కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు. కారణం, తాను నమ్ముకున్న దైవం ఆ చిక్కుల్లోంచి బయటపడేస్తాడని. కాని ఆ దైవమే ఎగురుతున్న గాలిపటాన్ని నిర్దాక్షిణ్యంగా దారం తెంచేస్తే తెగిపోయిన ఆ గాలిబాటు తట్టుకోలేక ఏ సముద్రంలోనూ పడబోతుంటే ఎక్కడి నుంచో ఒక అమృతాస్తం వచ్చి ఆ దారాన్ని పట్టుకుని పడబోయే ఆ గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఆ గాలిపటం ఎవరికి సొంతం అవుతుంది? నిజమే. అయినా ఆ గాలిపటానికి దారం కట్టింది, ఎగిరే శక్తినిచ్చింది మొదటి దైవమే కదా. కావచ్చు, కానీ ఆ దారాన్ని తెంచేసి నిరాధారం చేసింది కూడా ఆ దైవమే. దైవం తప్పు చేయడా? దైవం ఉన్నది తప్పు చేయడానికి కాదు, తప్పులు చేసిన భక్తుల్ని క్షమించడానికి. తప్పు తాను చేసి భక్తుల్ని దండించేవాడు దైవం కాదు. ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదని రుజువైన కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అదే రుజువై ఉండకపోతే నేనెప్పటికీ మీ దృష్టిలో కొలటనే కదా. రుజువులు ఆధారాల వల్ల మారే మనిషి ఒక మనిషి. మనసు ఎటు తిరిగితే అటు తిరిగే మనిషి ఒక మనిషి. అసలు తప్పు మీది కాదు, మీ వ్యవస్థది, మీ సాంప్రదాయాలది, మీ సిద్ధాంతాలది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని తొక్కి నొక్కి పారేయాలన్నదే మీ మగవాళ్ళ ఉద్దేశం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఆడది హీనం. పెళ్లి చూపులు పేరు చెప్పి ఆడపిల్లని చూడ్డానికి వస్తారు. సంతలో పశువు. పెళ్లి పేటల మీద మెడలు ఉంచి 3 ముళ్ళు వేసి కట్టి పడేస్తారు. బానిస. కొంగు ముడేసి కూడా నడవమంటారు. బలి పశువు. ఆ రోజు సీతని అన్యాయంగా అనుమానించి అడవికి పంపినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న సీత తిరిగొచ్చి, నాకు ఎవరితో సంబంధం ఉంది, నేను ఎవరితో తిరిగాను, నువ్వు కళ్ళారా చూసావా అని నిలదీసి అడిగి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళకి కర్మ వచ్చండది కాదు. నలుడు దమయంతిని అర్ధరాత్రి నట్టడివిలో విడిచిపెట్టి ఏ చీర చింపుకుని పారిపోయాడో ఆ చీరతోనే వాడి కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి పారిపోతారా అని ఆ రోజు అడిగుంటే మా ఆడవాళ్ళ బ్రతుకులు ఇలా తగిలడవి కాదు.
హరిశ్చంద్రుడు కట్టుకున్న పెళ్ళాన్ని నడిబజార్లో అమ్మినప్పుడు నన్ను అమ్మే హక్కు నీకెవడిచ్చాడ్రా అని ఆ రోజే అడుగున్నా, ద్రౌపదిని జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నేను ఈ బానిసనా అని ఆ రోజే ఆ ఆడది తిరగబడి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళ బతుకులు మీ మగవాళ్ళ చేతి కింద చెప్పు కింద పడుండేవి కావు. ఆ రోజు వాళ్ళు నోరెత్తలేదు కాబట్టి పతివ్రతలు, ఈ రోజు మేము నోరెత్తాం కాబట్టి పతితులం. సప్తపది పేరుతో 7 అడుగులు నడిపిస్తారు. నీ అడుగులో నా అడుగు వేసి నువ్వు తప్పుదారిని నడిచినా అదే దారిలో నడుస్తానని చెప్పడానికి. కానీ ఆ 7 అడుగుల్లో ఏ ఒక అడుగు గోతులో పడినా ఆడది కూడా అదే గోతులో పడాలి, చావాలి. అదే పవిత్ర బంధం, 7 అడుగుల బంధం. ఇంత కట్టుదిట్టంగా వేసుకున్న బంధాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు పరాయి మగాడితో ఒక క్షణం కూర్చున్నా, మాట్లాడినా, నవ్వినా వెంటనే విడిపోతాయి. తెల్ల కాగితం మీద నల్ల గీతతో తెగిపోతాయి. చాలు, ఆడటానికి ఈ చరిత్ర చాలు. ఇంతకంటే గొప్ప చరిత్ర వద్దు. వెళ్ళిపోండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరళ, నేను పొరపాటు చేశాను. నన్ను క్షమించు అని అడిగే అర్హతను నేను కోల్పోయాను. చేసిన తప్పుకి నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే. నేను నిజం తెలుసుకున్నాను, పొరపాటు అయింది. నా వెంటరా అంటే నువ్వు రావని నాకు తెలుసు. ఈ పవిత్ర దేవాలయంలో ఒక దేవతగా ఉన్న నిన్ను ఈ దేవాలయంలో నుంచి వేరు చేయను. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండటమే నా కోరిక. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో మనిద్దరం కలుసుకోవాలని నా కోరిక. డ్రైవర్, ఇవా కాప్. ఎవరతను? అతనేగా. అతడు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే ఏర్పాట్లు నేను చేయిస్తాను. బాధపడు. డ్రైవర్, ఇంటికి పని. అమ్మగారు, 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 ఆయన స్పృహ వచ్చింది. అయ్యగారు కూడా వచ్చాడు. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారమ్మా. ఏమండి, ఏమండి, సరళ, ఏమండి, సరళ, ఏమండి, మన్నించు. చెప్పడానికి ఇంత దూరం వచ్చాను. ఏమండి, 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 అప్పరా, అప్పరా, రేయ్. ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచిదానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా?
అంతే కదా మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు. అనుకుంటున్నారండి? అయితే తీసుకోండి. ఏమండోయ్, ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఆ. ఒరే నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వు ఇంత సంపాదించినావు కదరా, మీ ఆవిడని ఎందుకురా పలికి పంపుతావు? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆడది స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ ఆడదో 4 చోట్ల పనిచేస్తుంటే పని చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు రా. మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయలు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదిరా? పేగులు తీసేస్తాను నా యాల. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా శ్రీరామున్నా ఎవడో ఏదో కూసాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడు అనుమానించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు. ఆయన అసలు మొగుడు పెళ్ళాలి కాళీ గారు. సరళా, 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 సరళా. సరళా, ఎంతసేపు? మీరు లేటుగా వస్తానన్నారుగా. తొందరగా రావడం తప్పైపోయిందా? మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను. పైనుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యమైంది. ఏ లేదు, నథింగ్. ఏమిటండి? ఏం లేదు, నథింగ్. తలుపేసుకోవడం కూడా మర్చిపోతున్నావా? మర్చిపోయాను. ఏం లేదు, నథింగ్. ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది? ఏం లేదు. ఏమిటండి ఇవాళ ప్రతిదీ వింతగా చూస్తున్నారు? నేను నీకు వింతగా కనిపిస్తున్నాను, నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు. మొత్తానికి ఇల్లంతా సంత అయిపోయింది. పని లేదు, పాట లేదు. సితార్ వీడికి ఒక్కడికే తెలుసు, వీడు ఒక్కడే వాయిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. చిచి, మనుషుల్ని పడుకోనివ్వడు, కూర్చొనివ్వడు, నిద్రపోనివ్వడు, ఆలోచించనివ్వడు. ఎదుటి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. చిచి, ఉదయం లేచినావు కానీ నీ సుప్రభాతమే వినాలనుకున్నావా? నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా? ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు, కూర్చొనివ్వు, ఆలోచించనివ్వు, బ్రతకనివ్వు. చిచి, రాను మనశ్శాంతి లేకుండా పోతుంది. పాలలో పంచదార వేసావా, ఉప్పేసావా? రుచి భార్య చేతిని పట్టి ఉండదండి, భర్త మనసును పట్టుంటుంది. అంటే నా మనసు ఉప్పుగా ఉందంటావా? కాదు, మీ నాలుగుకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది.
మీ గురించి నాకు తెలియదుగా, కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. సరిగ్గా టైంకి వచ్చారు. వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు. ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను. నా సితార్ పాడిస్తుంది. సరళ, సరళ, ఏమిటండి? నేను బాంబే వెళుతున్నాను. బాంబేనా? ఎంత సడన్ గానా? అవును, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు. రావడానికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుందా? ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు. ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా. ఏ ఇప్పుడు మాత్రం వచ్చిన నష్టమే ఉంది? 4 రోజులేగా, ఇంట్లోనే ఉండు. అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సితారుందిగా. సారీ జనార్దన్ గారు, పొద్దున్నే లేవగానే ఎందుకో డిస్టర్బ్ అయ్యాను. ఆ కోపమంతా మీ మీద చూపించాను. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. నేను బాంబే వెళుతున్నాను. రావడానికి 4 రోజులు అవుతుంది. అలాగా? సరళను కూడా అనవసరంగా కేకలేశాను. తను మూడిగా ఉంటుంది. వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి. వస్తాను. ఎవరది? ఎవరది? మిమ్మల్ని బయటికి రండి. మిమ్మల్ని మర్యాదగా బయటికి రండి. ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీ ఇల్లు కాదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడో, ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది, పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం, స్వర్గం కదూ? పిచ్చివాడి చేతిలో రాయంతో, అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది, కానీ నీలా బీరో వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతనేలా భయపడి పారిపోను లేదు.
రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. నా తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు. కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవడం అంటూ జరగదు. మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. నీకేం తెలుసు? ఆవేశం, అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే, నేను మాత్రం వెళ్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.